సో, కొందరిలో చూసుకుంటే మీరన్నట్టు బయట సౌండ్స్‌కి వినపడొద్దనేసి ఇంట్లో ఉన్నప్పుడు ఆడవాళ్ళు వర్క్ చేసేటప్పుడు వాళ్ళు మ్యూజిక్ వినడము, టీవీ చూసుకుంటే 24/7 అది రన్ అవుతూనే ఉంటది. సో, అట్లాంటి వాళ్ళకి ఎట్లాంటి జాగ్రత్తలు చెప్తారు మీరు? యూజువల్‌గా ఏందంటే ఏదన్నా పాటలు విన్నా లో సౌండ్‌లో కంఫర్టబుల్ నాయిస్ లెవెల్‌లో దూరంగా ఉంచడం బెటర్ అండి. ఎప్పుడు మన దగ్గరగా ఉండకూడదు. ఓకే. దూరంగా ఉండి లౌడ్ ఇప్పుడు మేము కూడా ఒక్కోసారి ఆపరేషన్ థియేటర్‌లో వింటుంటాం. వీ కీప్ అట్లీస్ట్ 60 ఫీట్ అవే ఫ్రమ్ దట్ ఆ రేడియోని. లో వాయిస్‌లో సమ్ ప్లెజెంట్ సాంగ్స్ నాట్ లైక్ అబ్నార్మల్ లౌడ్ నాయిస్. ఇప్పుడు కొన్ని ఉంటాయి సాంగ్స్ అబ్నార్మల్ బీట్స్ ఉంటాయి. అలాంటిది ఏదో ఒక 5 మినిట్స్ 10 మినిట్స్ వింటే బాగానే ఉంటుంది కానీ ఎక్కువసేపు వినకూడదు. యూజువల్గా మనం ఏ సౌండ్ అయినా 60 డెసిబల్స్ 50 డెసిబల్స్లో ఉంచుకొని నాట్ మోర్ దాన్ 70 డెసిబల్స్ ఒక 6 ఫీట్ ఎవేగా ఉంటే దాని ఎఫెక్ట్ తక్కువ ఉంటుంది. అలానే మనం పని చేసుకునేటప్పుడు కూడా ఇంటర్మీడియట్గా దాన్ని ఆపేస్తే మంచిది. సపోజ్ ఒక 20 మినిట్స్ 30 మినిట్స్ వినండి, మళ్ళీ ఒక 20 మినిట్స్ 30 మినిట్స్ గ్యాప్ ఇవ్వండి, మళ్ళీ పని చేసుకుంటున్నారు మళ్ళీ వినాలి. కంటిన్యూస్గా లేకుండా మనం ఇంటర్మీడియట్ గ్యాప్ ఇచ్చుకుంటే ఆ లోపల ఉన్న సెల్స్ కూడా మనం సేమ్ అండి. ఇప్పుడు మనం రన్నింగ్ చేస్తున్నాము, రన్నింగ్ చేసేటప్పుడు యూ కాంట్ రన్ ఫర్ అవర్స్ టుగెదర్. మనం కొంచెం బాడీ అడ్జస్ట్ కాగానే ఏం చేస్తాం, రెస్ట్ ఇవ్వు, మళ్ళీ ఒక హాఫ్ అన్ అవర్ తర్వాత యూ కెన్ రన్ వాట్ ఎవర్ లైక్ దట్. మనం కనుక ఈ లోపల చెవులో కూడా దాన్ని కనుక చాలా జాగ్రత్తగా చూసుకుంటే ఇంటర్మీడియట్గా లో నాయిస్ ఆర్ లో ఎంటర్టైన్మెంట్ లో నాయిస్ ఎంటర్టైన్మెంట్ ప్రోగ్రామ్స్కి అలవాటు పడినట్లయితే యూజువల్గా దాని డ్యామేజ్ని తగ్గియచ్చు. వచ్చే అవకాశం కూడా చాలా తక్కువ ఉంటుంది. ఓకే. ఓకే. సో, ఇప్పుడు మీరు చూస్తే ప్రతి ఒక్కరు చిన్నపిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు అందరూ ఫోన్ పట్టుకొని ఇయర్ పాడ్స్, ఇయర్ ఫోన్స్ ఏది బెస్ట్ అంటారు? అసలు అవి ఎంతవరకు యూజ్ చేయొచ్చు? ఎవరు పడితే వాళ్ళు యూజ్ చేస్తున్నారు. వాటి వల్ల రేడియో ఫ్రీక్వెన్సీ ఏమన్నా దానివల్ల మనకేమైనా హెల్త్ మీద ఇంపాక్ట్ పడుతుందా? అండ్ ఇయర్కి ఎట్లా ఎఫెక్ట్ అవుతుంది? యూజువల్గా ఈ ఇయర్ ఫోన్స్ అనేది 100% సజెస్టబుల్ కాదండి. కరోనా టైంలో వీ హ్యావ్ సీన్ అనమాట. కొంతమంది అంటే అన్ని ఏజ్లోకి ఎఫెక్ట్ అయింది. చిన్నపిల్లలు ఏంది ఎడ్యుకేషన్ పర్పస్గా వాడారు, చిన్నపిల్లలు టీనేజర్స్, మిడిల్ ఏజ్ వాళ్ళు ప్రొఫెషనల్గా వాడారు, ఎల్డర్ పీపుల్ ఎంటర్టైన్మెంట్ అనుకోండి, వాళ్ళకి తెలుసో తెలియక ఇంట్లో పడి ఉన్నాయి కాబట్టి దే యూజ్డ్ ఇట్. వీటి వల్ల అందరి మీద ఎఫెక్ట్ పడిందండి. నన్ను అడిగితే అసలు ఇయర్ పోడ్స్ 100% అవాయిడ్ చేయమని చెప్తే, ఇప్పుడు మనం స్మోక్ చేసే వాళ్ళకి ఫిల్టర్ సిగరెట్లు అంటారు, లేదా టొబాకో అంటారు, లేదంటే సిగార్స్ అంటారు. మేబీ ఎఫెక్ట్ కొంచెం తగ్గొచ్చు కానీ బేసిక్ ఎఫెక్ట్స్ అయితే ఉంటాయి. సో ఈ విధంగా ఏంటంటే నేను చెప్పే సిన్సియర్ అడ్వైజ్ ఏంటంటే వీలైనంతటికి ఇయర్ ఫోన్స్ హెడ్ ఫోన్స్ వాడొద్దు. ఓపెన్ స్పీకర్లో మాట్లాడిన ఇవాళ ఎవ్రీ కంప్యూటర్ ఎవ్రీ ఫోన్ యూ కెన్ ఆన్ ద స్పీకర్ యూ కెన్ టాక్. బట్ యూజువల్గా వీలైనంత వాటికి ఫోన్ని అవాయిడ్ చేయటం మంచిది.